స్టార్ డైరెక్టర్ రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాతో వరల్డ్ వైడ్ గా అందరి దృష్టిని ఆకర్షించడమే కాకుండా జపాన్ లాంటి దేశాలలో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్నారు. ఒకప్పుడు రజనీకాంత్ ని జపాన్ ఆడియన్స్ ఎక్కువగా అభిమానించేవారు. ఇప్పుడు జక్కన్న సినిమాలపై ప్రత్యేక ఆసక్తి చూపిస్తున్నారు. రాజమౌళి నుంచి రాబోయే సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ తెలుసుకోవాలని ఆసక్తి చూపిస్తున్నారు. తాజాగా జపాన్ లో ఆర్ఆర్ఆర్ సినిమా స్పెషల్ షోలు ప్రదర్శించారు. అక్కడ థియేటర్స్ కు జక్కన్న కూడా వెళ్లారు. ఇక ఆయన వస్తున్నారని తెలుసుకున్న జనాలు ఒక్కసారిగా ఎగబడ్డారు. రాజమౌళితో ప్రత్యేకంగా ఫోటోలు దిగడమే కాకుండా ప్రత్యేకంగా అతనికి కొన్ని గిఫ్ట్లు కూడా ఇచ్చారు. ఇక రాజమౌళితో పాటు ఆయన సతీమణి రమా రాజమౌళి కూడా అక్కడికి వెళ్లారు. ఇక రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేయబోయే SSMB 29 సినిమాకు సంబంధించిన కీలక అప్డేట్ కూడా అక్కడే ఇచ్చారు. నెక్స్ట్ చేయబోయే సినిమా స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ అయిందని, ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు స్టార్ట్ అయ్యాయని తెలిపారు. అలాగే ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు హీరో మాత్రమే ఫైనల్ అయ్యాడని తెలిపారు. అలాగే ఈ సినిమాలో మహేష్ బాబు హీరోగా చేస్తున్నాడని, అతను చాలా అందంగా ఉంటాడని, మూవీ కంప్లీట్ అయిన తర్వాత అతన్ని ఇక్కడికి తీసుకొచ్చి మీ అందరికీ పరిచయం చేస్తానని రాజమౌళి జపాన్ అభిమానులకు చెప్పడం విశేషం. ఇక సినిమా షూటింగ్ ను వీలైనంత త్వరగా ఫినిష్ చేసి రిలీజ్ చేస్తామని కూడా అన్నారు. ఇక రాజమౌళి ఇచ్చిన అప్డేట్ జపాన్ ఆడియన్స్ కు ఎంతగానో అట్రాక్ట్ చేసింది. SSMB 29 సినిమాలో ఇండోనేషియన్ బ్యూటీ హీరోయిన్ గా ఖరారు చేశారని జరిగినట్లు ఇదివరకే చాలా రకాల వార్తలు వచ్చాయి. అయితే ఆ విషయంలో రాజమౌళి నుంచి సరైన క్లారిటీ అయితే రాలేదు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయంటే కాస్టింగ్ సెలక్షన్ కూడా మొదలుపెట్టి ఉంటారనే మాట వినిపిస్తోంది. అలాగే త్వరలో సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ తో పాటు షూటింగ్ గురించి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. గతంలో హాలీవుడ్ కాస్టింగ్ ఏజెన్సీతో జక్కన్న ఒప్పందం చేసుకోవడంతో సూపర్ స్టార్ సినిమాలో హాలీవుడ్ యాక్టర్స్ నటిస్తారని టాక్ వచ్చింది. ఈ మూవీ అమెజాన్ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఉండబోతోందని, వరల్డ్ అడ్వెంచర్ ట్రావెలర్ గా మహేష్ బాబు ఈ చిత్రంలో కనిపిస్తాడని ఇప్పటికే రైటర్ విజేంద్ర ప్రసాద్ స్పష్టం చేశారు. మహేష్ బాబు కూడా ప్రస్తుతం ఈ మూవీలో క్యారెక్టర్ కోసం ప్రత్యేకంగా రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. మహేష్ బాబు అభిమానులైతే ఈ సినిమా కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. జక్కన్న దీనిపై ఎప్పుడు అప్డేట్ ఇస్తాడనేది చూడాలి.